ఓం నమో భగవతే రుద్రాయ. ఫిబ్రవరి 24, 2025 నాడు మనం విజయ ఏకాదశి ఎలా జరుపుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చర్చించుకుందాం. విజయ ఏకాదశి పూజ ఆచరించడం ద్వారా సకల కార్యాలకు కూడా మనకి విజయం కలిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మాఘ బహుళ ఏకాదశి మనకి విజయ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున విష్ణువును పూజిస్తే సకల శుభాలు కూడా చేకూరుతాయి. మాఘమాసం బహుళ ఏకాదశి మనకి ఫిబ్రవరి 24, 2025 నాడు ఉన్నది. ఆ రోజు ఏ పని చేసినా సరే మనకి విజయం అనేటటువంటిది ఖచ్చితంగా పొందుతామని మనకి శాస్త్రాలలో ఉన్నది. విజయ ఏకాదశి రోజు నియమాలు ఏమి పాటించాలి, అలాగే ఆ పూజా విధానం ఎలా చేసుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారము ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనది. ముఖ్యంగా ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందని మనకి శాస్త్రాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయని మనకి శాస్త్రాలలో ఉన్నాయి. అందుకే ఈ ఏకాదశిని కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఏకాదశిగా భావిస్తూ ఉంటారు. మనకి ఈ యొక్క విజయ ఏకాదశిని ఆచరించడం ద్వారా మనకి వృత్తి వ్యాపారాలలో అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మనం సరైనటువంటి విజయాన్ని పొందేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ యొక్క వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ విజయాన్ని అందుకోవాలి అంటే ఖచ్చితంగా విష్ణుమూర్తిని మనం ఆరాధించాలి. మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథిని సకల కార్యసిద్ధి ఏకాదశి అని కూడా అంటారు. అంటే మనం ఏ పని ఆచరించినా ఏ కోరికలు కోరుకున్నా సరే అవి వెంటనే సఫలమవుతాయి. అయితే పూజా విధానం ఎలా చేసుకోవాలి? బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే తలస్నానం ఆచరించి పూజ గదిని అలంకరించుకోవాలి. లక్ష్మీనారాయణుల యొక్క ఫోటోకు గంధము కుంకుమ బొట్లు కూడా పెట్టాలి. ఒకవేళ లక్ష్మీనారాయణుల యొక్క ఫోటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైనటువంటి ఫోటో ఏదైనా సరే తీసుకుని దానికి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి. ఫోటో ఎదురుగా మనం మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను కూడా పోసి మనం 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పువ్వులతో పూజించాలి. అలాగే తులసి పత్రిని ప్రత్యేకంగా స్వామివారికి పూజించాలి. ఎందుకంటే తులసి పత్రి స్వామివారికి చాలా ఇష్టం. అలాగే ఈ పూజ చేస్తున్నంతసేపు కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి 2 మంత్రాలలో ఏదైనా ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పువ్వులతో పూజించాలి. ఆ తరువాత స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని మనం పెట్టాలి. ఇంకా ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే విష్ణుమూర్తికి ఎప్పుడూ కూడా పచ్చకర్పూరంతో మాత్రమే హారతిని ఇవ్వాలి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి ఆలయాన్ని దర్శించాలి. ఆ తరువాత ఆ యొక్క ఆలయం చుట్టూ ప్రదక్షిణ నమస్కారములు చేయటానికి ప్రయత్నం చేయాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం వద్ద దీపాన్ని వెలిగించాలి. అయితే ఈ దీపాన్నే మనం గరుడ ధ్వజ దీపము అని కూడా అంటాం. ఏకాదశి రోజున ఉపవాస దీక్ష అనేటటువంటిది పాటించాలి. అయితే ఉపవాసంలో భాగంగా మనం పాలు పళ్ళు కూడా తీసుకొనవచ్చు. రోజంతా కూడా పండ్లు తినాలి. రాత్రంతా కూడా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ మీకు దగ్గరలో ఉన్నటువంటి నిరుపేదలకు ఏదైనా ఆహారాన్ని దానంగా చేయాలి. ఇంకా భగవన్ నామస్మరణతో చక్కగా రోజంతా కూడా గడపాలి. ఎవరిని కూడా ఎట్టి పరిస్థితులలో దూషించకూడదు. ద్వాదశి రోజు పూజ చేసి అనంతరం సాత్వికమైనటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. ఆ తరువాత దేవాలయానికి వెళ్ళి మరలా ధ్వజస్తంభం వద్ద
మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనెను పోసి 8 ఒత్తులను విడిగా వేసి దీపం పెట్టాలి. అయితే ఉపవాసం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి. అలాగే మీ యొక్క గృహాన్నంతా కూడా శుభ్రపరుచుకొని చక్కగా తయారు చేసినటువంటి ప్రసాదాలన్నిటినీ కూడా పంచిపెట్టాలి. ఇంకా పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున నారాయణుని పూజిస్తూ భక్తి శ్రద్ధలతో వ్రతాన్నంతా కూడా ఆచరించాలి. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ విజయ ఏకాదశి మహత్యాన్నంతా కూడా పాండవులలో అగ్రజుడైనటువంటి ధర్మరాజుకు చెప్పినట్టు మనకి శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి. ఎవరైతే విజయ ఏకాదశిని నిజమైనటువంటి భక్తితో ఆచరిస్తారో వారు మహావిష్ణువుకు ప్రీతిపాత్రులవుతారు. ఆచారాల ప్రకారము విజయ ఏకాదశి ఉపవాసం పాటించేటటువంటి భక్తులు మరణానంతరం విష్ణులోకం అంటే వైకుంఠధామం పొందుతారు అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. విజయ ఏకాదశి రోజున నిష్ఠతో భక్తితో ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. అలాగే ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు భజనలు కీర్తనలు పఠించడం దాన ధర్మాలు చేయడం ద్వారా సకల సంతోషాలు అనేటటువంటివి పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయ ఏకాదశిని భక్తితో శ్రద్ధగా ఆచరించి ఉపవాసం అంతా కూడా చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చేయండి.